అందరికీ నమస్కారం అండి. ముందుగా నాదొక విన్నపము. గత కొన్ని రోజులుగా నా ఆరోగ్యం సరిగ్గా లేని కారణంగా నా గొంతు బాగా రఫ్‌గా తయారయింది. అయినప్పటికీ భగవద్గీత ప్రయాణానికి అంతరాయం కలగకూడదు అన్న ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగింది. కాబట్టి ఈ పరిస్థితిని మీరందరూ అర్థం చేసుకొని సహకరించగలరని కోరుకుంటున్నాను. ఈరోజు భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో 15వ శ్లోకం తెలుసుకుందాం. మన జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. కొందరు మనని ప్రశంసిస్తారు, కొందరు మనని విమర్శిస్తారు. అయితే ప్రశంసలు వచ్చినప్పుడు సంతోషపడతాం, విమర్శలు వచ్చినప్పుడు బాధపడతాం. అలాగే చిన్న విజయం వచ్చినా కూడా ఎంతో పొంగిపోతూ ఉంటాం. చిన్న అపజయం ఎదురైనా సరే వెంటనే మనకేదో మన జీవితం అంతా పోయింది అన్నట్టు నిరాశతో నిండిపోతుంది మన మనసు. అయితే మనందరం ఒకటి ఆలోచించాలి. ఈ సుఖాలు, దుఃఖాలు, ప్రశంసలు, విమర్శలు ఇవన్నీ కూడా శాశ్వతమా, లేక అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయా? అలా వచ్చిపోయి వాటి కోసరంగా మన మనశ్శాంతిని ఎందుకు దూరం చేసుకుంటున్నాం? మనం ఆలోచించాలి కదా. జీవితం అన్న తర్వాత కష్టాలు ఎవరికి రావు? కొందరు చిన్న కష్టాలకి కుంగిపోతూ ఉంటారు. కొంతమందికి ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుకుంటూ పోరాడతారు. మరి ఈ తేడా ఎక్కడ ఉంది? నిజమైన బలము అంటే ఈ శరీరానికా లేక మనసుకా? అంటే శరీరము మనసు అనేది రెండూ నిజమైనవి కాదు. నిజం కాని వాటికి మనం ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇస్తూ పోతున్నామో దానికి అనుగుణంగానే మన బాధ, సంతోషము, దుఃఖము అన్నీ ఇమిడి ఉంటాయి. ఎప్పుడు అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండడం కాదు. పరిస్థితులన్నీ మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ధైర్యాన్ని కోల్పోకుండా స్థిర చిత్తముతో, స్థిర మనస్సుతో ఉండడమే ధీరుడి లక్షణం. వాళ్లే అసలైన ధీరులు అంటారు శ్రీకృష్ణ పరమాత్మ. అలాంటి ధీరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శీతోష్ణాలను, సుఖ దుఃఖాలను, మానాపమానాలను సమభావంతో తీసుకోగలిగి ఉంటారు అనే సత్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా అర్జునుడికి మాత్రమే కాదు మనందరికీ చెప్తున్నారు. యం హి నౌ వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఇక్కడ మొదటి పాదంలో చూడండి, యం హి నౌ వ్యథయంత్యేతే, నాకు ఏత్వము తావొత్తు యావొత్తు అంటే 3 వ్యంజనాలు వచ్చాయి ఇక్కడ. నే అనేది వినిపించాలి, దానికి ఒత్తు తా అనేది వినిపించాలి, యావొత్తు కూడా వినిపించాలి. యంత్యేతే అని క్లియర్గా వినిపించాలన్నమాట. అలాగే 4వ పాదంలో చూడండి, సోమృతత్వాయ కల్పతే. సోమృ అని ఒత్తి పలకకూడదు అక్కడ. సోమృతత్వ స్మూత్గా వెళ్ళిపోవాలి. సోమృతత్వాయ కల్పతే అనాలి. ఆ రుత్వం అనేది స్మూత్గా వినిపించాలి. యం హి నౌ వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఇప్పుడు శ్లోకార్థం తెలుసుకుందాం. ఓ అర్జున, ఈ శీతోష్ణములు, సుఖ దుఃఖములు, లాభ నష్టాలు వంటి ద్వంద్వాలు మన జీవితంలో సహజంగా వస్తూ పోతూ ఉంటాయి. కానీ ఈ తాత్కాలిక పరిస్థితులు ఎవరిని మనోవ్యాకులుడిగా చేయలేవో, ఎవరు ఈ ద్వంద్వాలకు కుంగిపోకుండా సమభావంతో ఉంటారో అలాంటి స్థిర బుద్ధి కలిగిన ధీరుడే జనన మరణ చక్రం నుండి విముక్తి పొందగలుగుతాడు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ధీరుడు అంటే బాధ లేనటువంటి వాడు కాదు. ఎన్ని బాధలున్నా సరే మనస్సును నిగ్రహించుకొని స్థిర చిత్తుడై ధైర్యంగా పోరాడేవాడే ధైర్యవంతుడు, ధీరుడవుతాడు. ఎవరి జీవితంలో అయినా కష్టాలు తప్పవు. ప్రతిరోజు మనకి అనుకూలంగానే ఉండదు, మనకి వ్యతిరేకంగా ఉండే రోజులు కూడా ఉంటాయి. అలాంటప్పుడు ఈ ద్వంద్వాలకు భయపడి, ద్వంద్వాలు అంటే సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, మానాపమానాలు,
ఇలాంటి వాటికి భయపడకుండా నిగ్రహించుకొని ధైర్యంతో పోరాడగలిగేవాడే ధీరుడవుతాడు అంటాడు. అలాంటి వాడే మోక్షానికి అర్హుడు అంటాడు. మోక్షము అంటే అమృతతత్వము. అది ఎక్కడో లభించే అమృతం కాదు. జనన మరణ చక్రాల నుంచి విముక్తి పొందడమే మోక్షము. అంటే మనిషి పుట్టడము, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, మరణము, ఆ తర్వాత దేహాంతర ప్రాప్తి. ఈ చక్రంలో ఇరుక్కోకుండా బయటపడడమే మోక్షము. ఆ మోక్ష మార్గాన్ని అడ్డుకునేది ఈ ద్వంద్వ అనుభవాలు. కాబట్టి వీటిని మనం తట్టుకోగలిగినప్పుడు, వీటిని సమభావంతో తీసుకోగలిగినప్పుడు మనకి మోక్ష మార్గం అనేది క్లియర్ అవుతుంది అని చెప్తాడు భగవానుడు. ఎప్పుడు నిజమైన ధైర్యము, నిజమైన బలము అంటే కేవలం శరీరానికి ఉండేది మాత్రమే కాదు, మన మనసుకు ఉండేది కూడా నిజమైన బలమే. మనోబలం. మన శరీరానికి ఎంత బలమున్నా కూడా అది శారీరక శ్రమను తట్టుకోగలుగుతుంది, కానీ మానసికమైన ధైర్యాన్ని ఇవ్వదు. ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినా, ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినా, ఎంత శారీరక బలశాలైనా కూడా ఒక్క దెబ్బ కుంగిపోతాడు, ఒక్కొక్కసారి మరణానికి కూడా గురవుతాడు. అంటే అతనికి ఏంటి, శారీరక బలం ఉంది కానీ మానసిక ధైర్యము, మానసిక బలం లేదు. మనోబలం ఉన్నవాళ్ళు ఎంతటి కష్టాన్నైనా, ఎంతటి సమస్యనైనా వాళ్ళ మానసిక బలంతో ఎదుర్కోగలుగుతారు, ఎదురొడ్డి నిలబడగలుగుతారు, పోరాడగలుగుతారు. కాబట్టి మనిషికి విల్ పవర్ అనేది ఉండాలి. ఎంత శారీరక దారుఢ్యం ఉన్నా కూడా మానసిక బలం అనేది లేకపోతే మనిషి తట్టుకోవడం కష్టం, తొందరగా కుంగిపోతాడు. ఇక్కడ భగవానుడు చెప్పేది కూడా అది. మానసిక బలం అనేది చాలా ముఖ్యము. దాన్ని బలము, ధైర్యము అంటే కేవలం శారీరక బలం కాదు, మానసిక బలం కావాలి అంటున్నాడు. కొంతమందికి చిన్న కష్టం వచ్చినా ఎందుకు కుంగిపోతున్నారు? ఇంకొంతమందికి పెద్ద పెద్ద సమస్యలు, కష్టాలు వచ్చిన జీవితంలో వాళ్ళు నవ్వుతూ సునాయాసంగా దాన్ని ఎలా ఎదుర్కొని పోరాడగలుగుతున్నారు అంటే ఎక్కడ ఉంది తేడా అంటే వాళ్ళ మనోబలంలో ఉంది. కాబట్టి అలా ఉండే మనోబలం కలిగినటువంటి వాడే మోక్షానికి అర్హుడు అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈరోజు మనకు సుఖంగా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము. మరి రేపు ఎలా ఉంటుందో మనం చెప్పగలమా? ఊహించగలుగుతామా? ఊహించలేము. ఈరోజు కష్టపడుతున్నాం, అసలు ఇంకా రేపు కూడా కష్టాల్లోనే ఉంటాం అని చెప్పగలమా? అది లేదు. అంటే సుఖము, దుఃఖము, కష్టము, సంతోషము ఏవైనా కూడా అవి అన్సర్టైన్. కానీ ముందు శ్లోకాల్లో ఏం చెప్పారు? సుఖ దుఃఖాలు అనేవి, కష్టాలు అనేవి వస్తూ పోతూ ఉంటాయి, చుట్టాలు లాంటివి అని చెప్పారు. కాబట్టి అవి వచ్చిపోతూ ఉండే వాటి గురించి మనం ఎందుకు అంత మన మనశ్శాంతిని దూరం చేసుకోవాలి అనేది ఇక్కడ ప్రశ్న. అశాశ్వతమైనటువంటివి, ఇవి తాత్కాలికమైనటువంటివి. ఇలాంటి వాటి కోసము మన మానసిక బలాన్ని, మన సమయాన్ని, మన మనశ్శాంతిని ఇవన్నీ పళంగా పెట్టాల్సిన అవసరం ఉందా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పక్కన కూరగాయలు పెట్టారు, ఒక పక్కన బంగారం పెట్టారు. ఇది బంగారం 4,000 రూపాయలు అన్నారు, కూరగాయలు 400 రూపాయలు అన్నారు. ఇప్పుడు ఈ రెండిట్లో మీకు ఏది కావాలో చూస్ చేసుకోండి అంటే ఆబ్వియస్గా మనం ఏది చూస్ చేసుకుంటాము? బంగారం 4,000 రూపాయల బంగారాన్ని తీసుకుంటాం. అది 4,000 రూపాయలైనా దాని విలువ లాంటిది కాబట్టి 4,000 పెట్టైనా కూడా బంగారాన్ని తీసుకొచ్చుకుంటాం. 400 పెట్టి కూడా కూరగాయలు తీసుకోము. ఎందుకంటే అది సునాయాసంగా ఎక్కడైనా దొరుకుతాయి మనకి, కానీ ఈ మంచి ఆఫర్ మనకు దొరకదు కదా అని చెప్పి దాన్ని పట్టుకుంటాం. కాబట్టి ఏదైనా ఇప్పుడు తాత్కాలికంగా వచ్చిపోయేవి, మనకి ప్రతిరోజు ఉండేవి మన దినచర్యలు. అలాంటి వాటి కోసము మన విలువైన మనశ్శాంతిని, బంగారం లాంటి మనశ్శాంతిని పోగొట్టుకోవడం అవసరమా అన్నది ఇక్కడ ప్రశ్న. అలాంటి ధీరుడే పురుష శ్రేష్ఠుడవుతాడు అంటాడు. మోక్షానికి అర్హుడే కాదు, పురుష శ్రేష్ఠుడు కూడా అవుతాడు అంటారు. అంటే జెంటిల్మెన్ మాదిరి తయారవుతాడు. ఇంద్రియాలను జయించి బాహ్య విషయాలకు చలించకుండా సుఖ దుఃఖాలను సమభావంతో తీసుకునేటువంటి వాడే పురుష శ్రేష్ఠుడు. ఈ నామ రూప దృశ్య ప్రపంచమంతా కూడా మృత్యు స్వరూపము. అంటే జనన మరణాలతో, వినాశనముతో కూడుకొని ఉంటుంది. ఎంత దారుణంగా చెప్పిన మాట చూడండి. అంటే మన కళ్ళకు కనిపించేటువంటి ప్రపంచమంతా కూడా మృత్యు స్వరూపమే. అంటే జనన మరణాలతో నిండిపోయింది. ఇలాంటి దాన్ని నమ్ముకొని మనిషి అదే చక్రంలో తిరుగుతూ ఉండాల్సిన పరిస్థితి ఎన్ని జన్మలెత్తినా కూడా అది నరకప్రాయము అంటున్నాడు. మోక్షము అంటే ఏదో ఒక లోకము,
ఆ లోకంలో ఆనందాలతో ఉండేటువంటిదే మోక్షము అనుకుంటే అది తప్పు మాట. మనం సరదాగా చెప్పుకునే మాట. మోక్షము అంటే ఈ మృత్యు రూపంలో ఉండకుండా, ఈ చక్రంలో తిరగకుండా దైవత్వాన్ని పొందడం, పరమాత్మను చేరుకోవడం అన్నమాట. అది మోక్షము అంటారు. సింపుల్ గా చెప్పాలంటే మృత్యు రహిత ఆత్మస్థితియే మోక్షం. ప్రతి మనిషిలో అసలైనది ఆత్మ. ఈ శరీరము అశాశ్వతం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆ ఆత్మతోటే పరమాత్మలో ఉంటారు. జీవాత్మ పరమాత్మ ఏకమవ్వడమే మోక్షం. అలాంటి అమృత తత్వంలో ఉన్నవాడు ఇక మృత్యువాత పడడు, మరలా జన్మించడు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఈ జాతి వారు, ఈ కులం వారు, ఈ మతం వారు, వీళ్ళే మోక్షానికి అర్హులు అని ఎక్కడా చెప్పలేదు. కానీ ఎవరు ఇంద్రియాలను నిగ్రహించుకోగలుగుతారో, ఎవరు ఈ సుఖ దుఃఖాలను సమభావంతో చూడగలుగుతారో, ఎవరు విషయ రాహిత్యంతో ప్రవర్తించగలుగుతారో అలాంటి వారు మోక్షానికి అర్హులు. వాళ్లే పురుష శ్రేష్ఠులు అని చెప్పారు. ఇక తత్వజ్ఞానులు అనేటువంటి వాళ్ళు ఎటువంటి అనుభవంతో ఉంటారు అన్నది మనం రాబోయే శ్లోకంలో తెలుసుకుందాం. సో ఇదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో ద్వారా మీరు కూడా మీ జీవితానికి ఉపయోగపడే ఏదో ఒక విషయాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.